బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. అల్లు అర్జున్ విచారణ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఆయన తన అడ్వకేట్ తో కలిసి వెళ్లారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే పోలీసులు అల్లు అర్జున్ విచారించబోతున్నారు. ఆ రోజు అసలు ఏం జరిగింది అనే విషయాలపై మరొకసారి పోలీసులు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు. ఆ రోజు ఏం జరిగిందనేది అనేక కెమెరాల్లో వీడియో రికార్డ్ అయింది కాబట్టి వాటిని చూపించి కూడా అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. చిక్కడపల్లి ఏసీపీ అల్లు అర్జున్ ని ప్రశ్నించబోతున్నారు. ఆ రోజు ఘటన జరిగిన రోజున కూడా ఏసీపీ అక్కడే ఉన్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ అలాగే స్టేట్మెంట్స్ పై అల్లు అర్జున్ రీసెంట్ గా చేసిన కొన్ని స్టేట్మెంట్స్ పై ఆయన ప్రశ్నించబోతున్నారు. ఒక 20 ప్రశ్నలతో ఒక క్వశ్చనీర్ కూడా పోలీసులు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే ఈ విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. 18 ప్రశ్నలతో కూడిన పేపర్ ని అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. చిక్కడపల్లి ఏసీపీ సమక్షంలో ఈ విచారణ జరగబోతోంది. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసుల విచారణ మొదలైంది. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు అల్లు అర్జున్. అడ్వకేట్ తో పాటుగా ఆయన పిఎస్ లోకి వెళ్లారు. అడ్వకేట్ సమక్షంలోనే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి ఏసీపీ ప్రశ్నించబోతున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ అలాగే అల్లు అర్జున్ లేటెస్ట్ స్టేట్మెంట్స్ పై ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. ఇప్పటికే ప్రశ్నలకి సంబంధించిన ఒక క్వశ్చన్ ని కూడా సిద్ధం చేశారు. ఆయన అడ్వకేట్ సమక్షంలోనే అల్లు అర్జున్ కూడా ఈ విచారణకు హాజరవుతున్నారు. ఒక మహిళ చనిపోయిన విషయం తనకి ముందు తెలియదు అని అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఈ కేసు మరొక టర్న్ తీసుకుందని చెప్పాలి. ఇమ్మీడియట్ గా పోలీసులు కూడా స్వయంగా ఏసీపీని విషయాన్ని వెల్లడించారు. నేనే స్వయంగా వెళ్లి అల్లు అర్జున్ చెప్పినా కూడా ఆయన కేర్ చేయలేదు, ఆయన బయటికి రాలేదు అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ మరింత ఉత్కంఠగా మారింది. మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. విజయ్, ఆ ఒక్క ప్రెస్ మీట్ తో మొత్తం కేసు చాలా పెద్ద టర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో నిబంధనలు ఉల్లంఘించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై మరోవైపు పోలీసులు కూడా కోర్టుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ విచారణకి సంబంధించి ఎంతసేపు పాటు ఈ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది? ఒక 2 గంటల పాటు 2 గంటల నుంచి 2.5 గంటల పాటు అల్లు అర్జున్ని పోలీసులు విచారించనున్నారు. ఏదైతే నిన్న నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్కి ఈరోజు అనుగుణంగా అల్లు అర్జున్ అయితే ఈరోజు విచారణకు అటెండ్ అయ్యారు. సంధ్యా థియేటర్ స్టాంపెడ్ కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని హైకోర్టుకి సబ్మిట్ చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రారంభమైంది. ఇన్వెస్టిగేషన్లో ఏసీపీ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్తో పాటుగా సిఐ రాజు నాయక్తో పాటు ఇద్దరు ఆ రోజు డ్యూటీలో ఉన్న 2 ఎస్ఐలు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మొత్తం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు ముందుగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనకు ఎవరు రేవతి చనిపోయిన విషయాన్ని ఇన్ఫామ్ చేయలేదు, కనీసం థియేటర్ నుంచి తాను వెళ్ళమన్న విషయాన్ని కూడా ఎవరు చెప్పలేదు అనే విషయాన్ని ఏదైతే చెప్పారో దాన్ని సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఒక 9 నిమిషాల వీడియోని రిలీజ్ చేశారో ఆ వీడియోని కూడా అల్లు అర్జున్కి చూపెడతారు. టైం లైన్ దీంట్లో అల్లు అర్జున్ ఎప్పటికైతే సినిమాకు థియేటర్కి రావాలనుకున్నారో అప్పటి నుంచి ఆయన ఆల్మోస్ట్ ఆల్ ముషీరాబాద్లో అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ ముషీరాబాద్ దాటేంత వరకు ఆల్మోస్ట్ ఆల్ ఆ 3.5 అవర్స్లో జరిగినటువంటి ఆ విషయాన్ని మొత్తం కూడా ఒక టైం లైన్ రూపొందించి ఒక వీడియోని కూడా రెడీ చేశారు. దాన్ని కూడా అల్లు అర్జున్కి చూపెడతారు. ఇప్పుడు పోలీసులు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఈ నోటీస్ కాపీలో దాదాపుగా మీకు ఇక్కడ 2 విషయాలు నోటీస్ కాపీలో చూడాలి. ఇది ఇచ్చినటువంటి నోటీసు అపియరెన్స్ నోటీస్ అయినప్పటికీ కూడా దీంట్లో అవసరమైతే ఇన్వెస్టిగేషన్ కోసం కొన్ని ఆన్సర్స్ని సో ఎలిసిట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ అబౌట్ ద ఇన్సిడెంట్ అండ్ నెసెసరీ ఫర్ విజిటింగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అనే విషయాన్ని మెన్షన్ చేశారు. సో ఈ ఇచ్చినటువంటి నోటీస్లో సెకండ్ పాయింట్లోనే అత్యంత కీలకమైన విషయం ఉంది. మీ దగ్గర నుంచి కొన్ని సమాచారం రాబట్టాలి, కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర నుంచి తీసుకోవాలి. అవసరమైతే సీన్ ఆఫ్ అఫెన్స్కి ఎక్కడైతే స్టాంపెడ్ జరిగిందో సంధ్య థియేటర్ కూడా తీసుకెళ్తామనే విషయాన్ని నోటీస్లో మెన్షన్ చేశారు. కానీ పోలీసులు అక్కడికి తీసుకెళ్తారా లేదా అన్న దానిపైన కాసేపట్లో క్లారిటీ వస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రం హైదరాబాద్ సిపి ఇచ్చినటువంటి ఒక 18 ప్రశ్నలు ఈరోజు ఆయన్ని అడగబోతున్నారు. దాంట్లో థియేటర్ వాళ్ళు మీకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు, థియేటర్తో మీరు కాంటాక్ట్లో ఉన్నారు, సినిమాకి రావద్దని పోలీసులు అఫీషియల్గా లెటర్ రాసినా కూడా థియేటర్ వాళ్ళు మీకు ఎందుకు చెప్పలేదు, థియేటర్తో ఉన్న టచ్లో ఉన్న వ్యక్తులు మీ మేనేజర్ ఎందుకు దీంట్లో యాక్సెస్గా ఉండలేకపోయాడు, మేనేజర్కి క్లియర్గా సమాచారం ఇచ్చారు, పోలీసులు థియేటర్కి వద్దని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు రావాల్సి వచ్చింది, మీరు వస్తున్న సమాచారం కనీసం ఎవరి నోటీసులో లేదు అనే విషయాన్ని మెన్షన్ చేశారు. దాంతోపాటుగా పోలీసులు దాదాపుగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశం కొద్దిసేపటి మాత్రమే సినిమా చూసామని చెప్పారు. కానీ 2 గంటల 22 నిమిషాల పాటు ఆయన సినిమా థియేటర్లో ఉన్నాడన్నది పోలీసులు సాక్ష్యాలతో సహా చెప్తున్నారు. కాబట్టి సో వీటన్నిటిని కూడా అడిగి ఎందుకు మీరు సినిమా థియేటర్కి వితౌట్ పోలీస్ పర్మిషన్తో వచ్చారు, థియేటర్ వాళ్ళతో మీరు కమ్యూనికేట్ ఎందుకు చేసుకోలేదు, థియేటర్ వాళ్ళు మీకు ఎందుకు చెప్పలేదు, మీరు మేనేజర్ ఎందుకు మీతో కోఆర్డినేట్ చేయలేదు, వీటితో పాటుగా
పోలీసులు వచ్చిన సమాచారాన్ని ఎందుకు డినై చేశారు, ఎందుకు ప్రెస్ మీట్లో మీరు చెప్పలేదు, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మెన్షన్ చేశారు. మరోవైపు తాను రోడ్ షో చేయలేదని ఏదైతే అల్లు అర్జున్ చెప్పాడో దాన్ని కూడా పోలీసులు ఈ క్వశ్చనర్లో పెట్టారు. 850 మీటర్ల మేరట దాదాపు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ ఎక్కడైతే ఈ అశోక్ నగర్ నుంచి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ జంక్షన్లో సంధ్యా థియేటర్ వెళ్ళాలంటే టువర్డ్స్ ముషీరాబాద్ నుంచి యూటర్న్ చేసుకుని మెట్రో మీదుగా రావాల్సి ఉంటుంది. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఆయన ఓపెన్ టాప్లో అందరికీ అభివాదం చేసి వస్తారు. దాన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో రోడ్ షో చేసినట్టు భావించారు. ఆయన ఎక్కడ రోడ్ షో చేయలేదని చెప్పాడు. కాబట్టి 850 మీటర్ల మేర జరిగినటువంటి రోడ్ షోకి సంబంధించి వితౌట్ పోలీస్ పర్మిషన్తో మీరు చేసినప్పటికీ కూడా చేయలేని విషయం చెప్పారు. మరోసారి ఆ లేడీ చనిపోయిన విషయాన్ని ఏసీపీ చెప్పినప్పటికీ కూడా తనకు ఆ విషయం తెలీదు, నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందని చెప్పారు. కానీ అదే రోజు ఏసీపీ సిఐ చెప్పిన విషయాన్ని కూడా పోలీసులు వీడియో రూపంలో బయటపెట్టారు. ఇదే సందర్భంగా ఎందుకు మీరు ఆ విషయం చెప్పాల్సి వచ్చింది, వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు మళ్ళీ వెహికల్ పై నుంచి లేచి అభివాదం చేయాల్సి వచ్చింది, అక్కడ కూడా రోడ్ షో లాగా చేశారు, బౌన్సర్లకు సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎందుకు బౌన్సర్లు ఈ స్థాయిలో వివరించారు, వీటన్నిటిని కూడా అల్లు అర్జున్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ స్టేట్మెంట్ అత్యంత కీలకం కానుంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకే విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆర్డర్ కాపీని కూడా పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. ద పిటిషనర్ అక్యూజ్డ్ నెంబర్ 11 షల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్, హీ ఈజ్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పారు. కాబట్టి సో రీజన్ ఫర్ అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ వచ్చి హైకోర్టు చెప్పింది ఖచ్చితంగా ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చెప్పింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన ఎట్టి బస్లో పోలీస్కి కోఆపరేట్ చేయాలని చెప్పారు. సో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని అండ్ విజయ్, అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు సంబంధించి పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్దాం అనుకుంటున్నారు అన్నట్టుగా ఇంతకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ అందింది. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే పోలీసులు ఇంకొక డెసిషన్ తీసుకోలేదు, ఎందుకంటే దీనిపైన ఒక క్లారిటీ, ఎందుకంటే ఈరోజుతో ఇష్యూకి సంబంధించి కొంత ఫుల్ స్టాప్ పడుతుందన్న, ఎందుకంటే ఈ కేసులో మిగిలింది అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఒకటే. సో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేశారు. ఫర్దర్ ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేయాలని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈరోజు విచారణకు సంబంధించి మాత్రం దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు విచారణ ఉంటుంది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ని హైకోర్టుకి సబ్మిట్ చేశారు. ఇప్పుడు తేలాల్సిందంతా కూడా అల్లు అర్జున్ పోలీసులపైన చేసిన అలిగేషన్స్, తను హ్యూమిలేషన్ చేస్తున్నారు, తన క్యారెక్టర్ని కించపరిచేలాగా చేస్తున్నారు, తాను అలా వివరించలేదు, ఒక మనిషి చనిపోయిన విషయం తెలిస్తే తాను సినిమా ఏ రకంగా చూశానని చెప్తారు, కొద్దిసేపటి మాత్రమే సినిమా చూశానని ఏవైతే అల్లు అర్జున్ చెప్పాడో వాటిపైనే పోలీసులు వివరణ కోరే అవకాశం ఉంది. దాదాపు ఇంటర్వెల్ సీన్ అయితే చాలా వీడియోస్, చాలామంది కొన్ని వేల మంది తీసినటువంటి వీడియోస్లో అల్లు అర్జున్ ఇంటర్వెల్ సీన్ వరకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత కూడా కొద్దిసేపు తర్వాత సినిమా చూశారనేది టైం లైన్ చెప్తున్నారు. కాబట్టి దాదాపు 3.5 గంటలకు పైగా సినిమాకి సంబంధించి 2 గంటల 20 నిమిషాల పాటు ఆయన థియేటర్లోనే ఉన్నాడు. ఆయన మొత్తం థియేటర్ ప్రెమిసెస్ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా దాదాపు 3 hours 20 minutes వరకు ఆయన మొత్తం ఆ ప్రెమిసెస్లో ఉన్నాడని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రేవతి చనిపోయిన విషయాన్ని చెప్పిన ఏసీపీ నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా తానే స్వయంగా వెళ్ళి చెప్పారని చెప్తున్నాడు. కాబట్టి వీటన్నిటికీ అర్జున్ ఏ రకంగా సమాధానం చెప్తున్నాడు, అడ్వకేట్ సమక్షంలో జరుగుతున్నప్పుడు కూడా అల్లు అర్జున్ చెప్పే విషయాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఆయన చెప్పే స్టేట్మెంటు, ఆయన చెప్పే విషయాల ఆధారంగా ఫర్దర్ కేసులో ఆయన బెయిల్ రద్దుకు పోతారా లేదా, ఆయన చెప్పిన విషయాలు తప్పనొప్పుకుంటాడా, లేదంటే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కావచ్చు, పోలీసులు చెప్పిన విషయాలతో ఎక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఏ విషయాలు బయటకు వస్తాయి అన్నది కీలకం కానుంది. కాబట్టి ఈ కేసులో 18 ప్రశ్నలతో కూడిన హైదరాబాద్ పోలీసులు చేసినటువంటి క్వశ్చన్ చాలా కానీ విజయ్, సిచ్యువేషన్ చూస్తుంటే 2 గంటల్లో అల్లు అర్జున్ విచారణ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయా? అంటే మనకున్న సమాచారం అయితే దాదాపు 2 to 2.5 hours అల్లు అర్జున్ విచారించాలన్నది పోలీసుల భావన. ఎందుకంటే సాయంత్రం వరకు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశాలు కాదు, కేవలం ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు. పోలీసులు అయితే వీడియో రిలీజ్ చేశారో 9 నిమిషాల వీడియో ఎక్కడైతే మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో హైదరాబాద్ సివి ఆనంద్ చూపెట్టారో అదే వీడియోని ఇప్పుడు అల్లు అర్జున్ చూపెట్టి టైం లైన్ ద్వారా పోలీసులు మీ దగ్గర రాలేదని చెప్పారు, సీసీ ఫుటేజ్ ఉంది, ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ ముగ్గురు వెళ్ళి అల్లు అర్జున్ తీసుకొచ్చినటువంటి లోపలికి వెళ్ళి మాట్లాడిన వీడియోస్ కూడా హైదరాబాద్ పోలీసులు ట్రై చేస్తున్నారు. కొంత వందల మంది లోపల వీడియో తీశారు. పోలీసులు అల్లు అర్జున్తో మాట్లాడుతున్న వీడియోస్ కూడా మేము సేకరిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే వెళ్ళానని చెప్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు, తన దగ్గరకు రాలేదు అని చెప్పిన వ్యక్తి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్లో ఉన్నతాధికారులు కూడా ఉంటారు. కాబట్టి ఏం జరగబోతుంది, ఏం చెప్తారు, అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఏ రకంగా ఉంటుందన్నది కొద్దిసేపట్లో బయటకు వస్తుంది. మాక్సిమం 2 to 2.5 hours అల్లు అర్జున్ విచారణ ముగించే అవకాశమే కనిపిస్తుంది. రైట్ విజయ్, సో అది బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.